ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన హరివినాయక్ సాటే గారి కోసం మరికొన్ని విషయాలు. సాటే గారు బొంబాయి రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉంటారు. అతని 44వ ఏట తన కూతురు పుట్టిన తర్వాత మొదటి భార్య చనిపోతుంది. ఆ తర్వాత 1906 సంవత్సరంలో సాటే గారు దాదా కేల్కర్ కుమార్తె అయిన లక్ష్మీబాయిను వివాహం చేసుకుంటారు, బాబా గారి అనుమతి తీసుకొని. వివాహం తర్వాత సాయిబాబా గారి ఆశీస్సులు తీసుకోవడానికి షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా ఎంతో ప్రేమతో లక్ష్మీ హరివినాయక్ సాటేకు ఒక సాలువ మరియు వెండి పెట్టెను పవిత్రం చేసి బాబాగారు వారి ఆశీర్వాదంతో బహుకరిస్తారు లక్ష్మీబాయికి. అయితే మొదట 2 ఆడపిల్లలే పుడతారు. ఒకసారి బాబాగారి దర్శనానికి వెళ్ళినప్పుడు దాదా కేల్కర్ బాబాగారిని అడుగుతారు, మాకు మనవడు ఎప్పుడు పుడతాడు అని అడిగితే బాబా చెప్తారు, నేను కూడా ఆ భగవంతుణ్ణి వేడుకుంటూనే ఉన్నాను, త్వరలో పుడతాడు అన్నారు. ఆ తర్వాత 1912లో దాదా కేల్కర్కు మనవడు పుడతాడు. సాటే గారి కుమారుడు పేరు వినాయక్ హరి సాటే. వీరు వారసులు అందరూ కూడా ఇప్పుడు పూణేలో ఉంటున్నారు. మళ్ళీ మరొకసారి బాబా సాటే భార్య అయిన లక్ష్మీ హరివినాయక్ సాటేకు ఒక ముక్కు పుడక బహుకరిస్తారు. అది కూడా ఇప్పుడు వినాయక్ హరి సాటే వారసుల దగ్గర ఎంతో భద్రంగా ఉంది. 1906 సంవత్సరంలో బాబా గారు ఎంతో ప్రేమగా ఇచ్చిన లక్ష్మీ హరి వినాయక్ సాటే గారికి ఇచ్చిన శాలువ, వెండి పెట్టె, ముక్కు ఉంగరం అన్నీ కూడా వారి వారసుల దగ్గర ఎంతో భద్రంగా ఉంచుకున్నారు. మరొకసారి హరివినాయక్ సాటే గారికి క్వీన్ ఎలిజబెత్ ఒక రజిత పథకం బహుకరిస్తారు వారి సర్వీస్కు మెచ్చుకొని. అది కూడా సాటే గారి వారసుల దగ్గర ఎంతో భద్రంగా ఉంది. సాటే గారి పెద్ద కూతురు పేరు ద్వారక. ఆమెకు ఒక కుమారుడు లఘుపతి. రెండవ కూతురు పేరు మనోరమ. ఆమెకు వివాహం జరగలేదు. కుమారుడైన వినాయక్ హరే సాటేకు 2 కుమార్తెలు, ఒక కుమారుడు. అశోక్ సాటే, జయంత్ సాటే, నీలా సాటే. వీళ్ళు ముగ్గురు సాటే గారి మనవడు మనవరాళ్ళు. దక్షిణ భిక్ష సంస్థ తరపున ప్రచురించిన సాయి ప్రభా పత్రికలో సాటే అలనాటి సాయి సన్నిధిలో పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సర్వజీవుల క్షేమాన్ని కోరే పరమాత్ముని సన్నిధిలో నిరంతరం ధ్యానము, భక్తులు కొనసాగించే సద్గ్రంథ పారాయణము, పురాణ శ్రవణము, సంకీర్తనము, ధ్యానము, నిత్య కర్మష్టానము ఎంతో శ్రద్ధతో నిర్వహించబడుతూ ఉండేవి. అంతటి పవిత్రమైన వాతావరణంలో కొందరు స్వార్థపరులు, అల్పబుద్ధులు తమ కుతంత్రాలతో అరాచకం సృష్టించసాగారు. గ్రామస్తులు, భక్తులు పట్టించుకోకపోవడంతో దుష్ట కూటములు దృఢంగా నాటుకుపోయాయి షిరిడీలో. బాబా నుండి డబ్బులు గుంజుకోవడానికి వీరెన్నో కొత్త యుక్తులు పన్నుతూ ఉండేవారు. ఏవేవో వస్తువులు కొనుక్కు రావాలని బాబాతో చెప్పి వాటికి చెల్లించవలసిన పైకాన్ని ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చయిందని దొంగలెక్కలు చెబుతూ ఉండేవారు. గారడీ బృందాలను, వస్తాదులను, చివరకు భోగమేళాలను, తమాషాలను వంటి నీచాతి నీచమైన ప్రదర్శనలు చేసే బృందాలను కూడా తెచ్చి వీళ్లే బాబా ముందు హాజరుపరుస్తూ ఉండేవారు. వారందరికీ భారీ ఎత్తున డబ్బులు ఇప్పిస్తూ ఉండేవారు. చివరకు నిత్యం బాబాకొచ్చే అపారమైన దక్షిణలు కూడా చాలవేమో అన్నంత ఖర్చు కల్పిస్తూ ఉండేవారు. చివరకు ఇటువంటి ప్రదర్శనలు భక్తులు సహించలేని స్థితికి వచ్చింది. అట్టివి జరగకుండా నిషేధిద్దామని భక్తులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న ఈ ముఠాల వారు పెడచెవిన పెట్టసాగారు. ఎన్నోసార్లు బాబా కూడా కఠినంగా వారించినా కూడా వీళ్ళు పట్టించుకోలేదు. డబ్బు మైకంలో పడి తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటున్నామని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఎలాగైనా బాబా నుండి డబ్బు గుంజుకోవడానికి వాళ్ళు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉండేవారు. ఆయన సమక్షంలో పోట్లాడుకునేవారు, అబద్ధాలు చెప్పేవారు, తిట్టుకునేవారు. ఇది వాళ్ళ నిత్యకృత్యమైంది. వాళ్ళని నిగ్రహించే మార్గమే లేనట్లు అనిపించింది. వారిని మొరటతనానికి భక్తులే కాక బాబా కూడా
ఎంతగానో విసిగిపోయారు. దివ్యమైన ఆ క్షేత్రమంతటా ఇటువంటి కలుపు మొక్కలు విజృంభించసాగాయి. ఇంత జరుగుతుంటే గ్రామ ప్రముఖులు కానీ, భక్తులలో ప్రముఖులు కానీ ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం కాలేదు. అంటే సాటే గారికి వాళ్ళు తగినంత శ్రద్ధ తీసుకుంటే భక్తుల సహాయంతో ఇటువంటి కలుపు మొక్కలను మొదట్లోనే తొలగించబడేవి. చివరకు వాళ్ళు కూడా పెదవి మెదపలేని స్థితికి వచ్చింది. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా సన్నిధిలో ఉండవలసిన ప్రశాంతత వాతావరణమే లేకుండా పోయింది. ఎన్నో వందల మైళ్ళ నుండి ఎన్నో ప్రయాసాలను ఓర్చుకొని వచ్చే భక్తులకు ఎంతో ఇబ్బంది కలగడం ప్రారంభమైంది. చివరకు తమ చెంతకు వచ్చే భక్తులతోనూ గ్రామస్తులతోనూ ఇటువంటి అరాచకాన్ని నిగ్రహించమని సాయిబాబాయే ఎన్నోసార్లు స్వయంగా చెప్పవలసి వచ్చింది. అటువంటి చెడు ప్రదర్శనలు ఇచ్చేవారిని, వాళ్ళ దళారులను షిరిడీ నుంచి తరిమివేయమని కూడా బాబా ఎన్నోసార్లు చెప్పారు. ఆయన నుండి మేలు పొందినందుకు కృతజ్ఞత కూడా వహించకుండా ఆ గ్రామ ప్రముఖ భక్తులు చూస్తూ ఊరుకున్నారు. చివరకు సాయి వాళ్ళ వైఖరికి విసుగు చెంది నవంబర్ 1915లో వెంటనే నానాసాహెబ్ చందోర్కర్ గారిని షిరిడీకి రమ్మని అన్నాసాహెబ్ చెంచనీకర్ చేత జాబు రాయించి పంపించారు. నానా చందోర్కర్ వెంటనే షిరిడీకి వచ్చారు. అనేకసార్లు బాబా కూడా ఇలా అనేవారు, నావాడు నానా వస్తే పేదలకెంతో మేలు జరుగుతుంది, వాళ్లకు తినడానికి ఏమైనా దొరుకుతుంది. నావాడు నానాసాహెబ్ వస్తే ఇక్కడ అంతా సర్దుకుంటుంది, అంతా బాగుంటుంది అనేవారు. అటు తర్వాత సరిగ్గా బాబా చెప్పినట్లే షిరిడీకి వచ్చిన నానాసాహెబ్ చందోర్కర్ గారు అందరినీ వారించి ఇలాంటి ప్రదర్శనలు అందరినీ ఎవరెవరైతే అక్కడ షిరిడీలో తిష్ట వేసుకొని కూర్చున్నారో వాళ్ళందరినీ షిరిడీ నుంచి తరిమివేశారు. అందరికీ ఎంతో కఠినంగా అలాంటి ప్రదర్శనలు ఎప్పుడు షిరిడీలో జరగకూడదని ఎంతో గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు నానాసాహెబ్ చందోర్కర్ గారు. దానితో ఇలాంటి చెడు ప్రదర్శనలన్నీ కూడా షిరిడీలో ఆగాయి. సాటే గారు వివరించినట్లు ఇట్టి పరిస్థితుల వలన షిరిడీలో పవిత్ర వాతావరణం కలుషితమై భక్తులను బాబాను చికాకు పెడుతూ ఉండేది. ఈ పరిస్థితులను చెక్కబెట్టడానికి ఎవరో ఒకరు పూనుకోక తప్పదని తలిచాడు సాటే. సాయి వద్ద సమకూరే దక్షిణలు ఈ విధంగా దుర్వినియోగం అయ్యే కంటే భక్తితో షిరిడీకి దర్శనానికి వచ్చే భక్తులకు బాబా అవసరాలకు వినియోగపడాలని ఎంతో తపన పడ్డారు హరివినాయక్ సాటే. అతడు ఒకరిద్దరు భక్తులను సంప్రదించి అందుకు పూనుకోవడమే అతడు షిరిడీ విడిచి వెళ్ళడానికి కారణమైంది. కొంతకాలం తర్వాత సాటే తలపెట్టిన పనిని సాయి సంస్థానం ద్వారా బాబా నెరవేర్చారు. సాయి ప్రముఖ భక్తులు అందరూ కలిసి సాయి సంస్థానాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఎంతో మేలు జరిగింది. ఇది సాటే గారు స్మృతులు. బాబా గారి అనుగ్రహంతో మరికొన్ని విషయాలు మరొక భక్తుడి కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.